Why do senior leaders or real estate leaders fail in identifying good team and motivating them? దాని రీజన్ ఏంటి? ఎందుకు ఫెయిల్ అవుతారు? చాలామంది లీడర్స్ వాళ్ళంతలో వాళ్ళు బిజినెస్ చేస్తారు, దే ఆర్ నాట్ టీమ్ ప్లేయర్స్. ఎప్పుడైతే లీడర్ టీమ్ ప్లేయర్ కాదో చాలా ఇబ్బంది పడతారండి. అంటే లీడర్స్ టీమ్తో పాటు వెళ్ళాలంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇట్స్ డివైన్, ఇట్స్ పవర్. నాలెడ్జ్ ఎంత బాగుంటే అంత బాగా ట్రైన్ చేయగలుగుతాం. చాలామంది ఏంటంటే లీడర్స్ కేర్ తీసుకోరు. వాళ్ళకే ఫస్ట్ రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండదు. అప్పుడు ఎలా సక్సెస్ అవుతారు? వాళ్ళకి లేనప్పుడు కింద వాళ్ళకి ఎట్లా వస్తుంది? కింద వాడు ఓవర్టేక్ చేస్తాడు. అందుకని అప్పుడు ఏం చేయాలంటే మనం గ్రిప్లో పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. మార్కెట్లో ఏం జరుగుతుంది, లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ ఏంటి, కరెంట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏంటి, కరెంట్ ప్రొసీజర్స్ ఏంటి, కరెంట్ సిస్టమ్స్ ఏంటి, కరెంట్ డిజైన్స్ ఏంటి, కరెంట్ ల్యాండ్స్కేపింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా వాళ్ళు చెప్పడం అనేది సహజంగా కాదు, పాసిబుల్ కాదని. సో లీడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఒకటి సెల్ఫిష్నెస్, గ్రీడ్నెస్. అంటే వాళ్ళ లీడ్ మనం కొట్టేయాలి అనుకునే భావనలో కొంతమంది ఉంటారు, అందరూ కాదండి. ఎవరైతే సక్సెస్ఫుల్ కాదో చెప్తాను. టీం కొంతమంది దగ్గర ఉండరు, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కానీ రిటైన్ చేయడం. మేము ఒక ప్రాజెక్ట్ చేసాం చదువుకునేటప్పుడు, రిటైనింగ్ ఏ పర్సన్ ఈజ్ డిఫికల్ట్ దాన్ రిక్రూటింగ్ ఏ పర్సన్. రిక్రూటింగ్ చాలా ఈజీ అండి, బట్ రిటైనింగ్ చాలా కష్టం. టైం టు టైం మోటివేట్ చేయాలి, గైడ్ చేయాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలి, రికగ్నిషన్ ఇవ్వాలి, స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిగతా కంపెనీలు ఏం చేస్తాం, మనం ఫాలో కాకపోతే మార్కెట్లో ఉన్నప్పుడు మన తోటి కంపెనీలు ఏం చేస్తాం, మనం కూడా అదే చేయాలి. సో లీడర్గా ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఫస్ట్ వీళ్ళకే అవగాహన ఉండదు, వీళ్ళకే తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు, కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు, కస్టమర్ని ఎలా క్వాలిఫై చేయాలో తెలియదు, సైట్ విజిట్ ఎలా కండక్ట్ చేయాలి. రూమ్లో కూర్చొని చెప్తే కానీ ఎవరైతే ఫీల్డ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బీ సక్సీడ్. ఎందుకంటే సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు కారు దిక్కుంటే సైట్ విజిట్ చేసే ఏజెంట్స్ నేను చూశాను, అది వర్కౌట్ కాదండి. యూ షుడ్ గెట్ డౌన్, కస్టమర్ దింపాలి, సైట్లో పావుగంట సేపు తిప్పాలి, సైట్లో ఏ మూల ఎక్కడ ఏమొస్తుందో చెప్పాలి, వాళ్ళకి హైలైట్స్ చెప్పాలి, అడ్వాంటేజ్ చెప్పాలి, ప్రాజెక్ట్ చుట్టూ ఏమొస్తున్నాయి, లొకేషన్ హైలైట్స్, గవర్నమెంట్ ప్రొజెక్షన్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనం చెప్తేనే టీమ్ రిక్రూట్ చేసుకునేటప్పుడు మీరు ఏజెంట్ని ఎలాగైతే గేజ్ చేస్తారో ఆ ఏజెంట్స్ కూడా లీడర్ని అలాగే గేజ్ చేస్తారు. కంపెనీలు 20 మంది లీడర్లు ఉంటే ఒక 5 మంది లీడర్ బాగా పెర్ఫామ్ చేస్తారు, మిగతా 20 మంది సోర్స్ పెర్ఫామ్ చేస్తారు. సో సోర్స్ పర్ఫామ్ చేసే లీడర్ దగ్గర ఉన్న ఏజెంట్ ఎప్పుడు సక్సెస్ఫుల్ ఏజెంట్ లీడర్ దగ్గర రావాలనుకుంటాడు. అది కంపెనీ పాలసీ. అప్పుడు ఏం చేస్తాడు, కంపెనీ మానేస్తాడు. సో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ లీడర్గా మీరు సక్సెస్ కావాలి అనుకుంటే యూ షుడ్ బీ ఏ టీమ్ ప్లేయర్ అండ్ యూ షుడ్ హ్యావ్ హై అండ్. అంటే సో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు వాడికి బెనిఫిట్ ఇవ్వాలి కానీ మనం బెనిఫిట్ తీసుకోవడానికి ఉండకూడదు. ఎప్పుడు కూడా బాస్ అనేవాడు లీడర్కి, మేనేజర్కి నేను చాలాసార్లు తేడా చెప్తాను. మేనేజర్ అనేవాడు టార్గెట్స్ అడుగుతాడు, లీడర్ అనేవాడు టార్గెట్ ఎలాగ అచీవ్ అవ్వాలో తెలుస్తాడు. సో దిస్ లాట్ ఆఫ్ నక్కకి నాగలో కొన్ని డిఫరెన్స్ ఉంది. ప్రొఫెషనల్ లీడర్, గుడ్ లీడర్, యావరేజ్ లీడర్. పీపుల్ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఓన్లీ యావరేజ్ లీడర్ దగ్గర పనిచేయాలండి. టాప్ లీడర్, పెర్ఫార్మింగ్ లీడర్, గుడ్ లీడర్ దగ్గర పనిచేయాలనుకుంటారు. అది పనిచేయాలనుకుంటే మీకు ఆ నాలెడ్జ్, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, అవగాహన ఉండాలండి. లేకపోతే కష్టం, మీకు చేయలేరు. ఎందుకంటే ఒక టీంని రిటైన్ చేయాలంటే రిక్రూట్ చేసుకున్నట్టు వాళ్ళ పారామీటర్స్ చూడాలి, వాళ్ళు కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయాలి. చాలామంది రియాల్టర్స్ హ్యాండ్ హోల్డ్ చేయాలి. నా దగ్గరికి వస్తారు, ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి, సార్ నా లీడ్ నేను కొట్టేశాడు, నా లీడ్ ఇవ్వకుండా ఆయన డబ్బులు తినేశాడు అంటారు. లేకపోతే సగం ఇవ్వాల్సింది సగం ఇవ్వకుండా 20% ఇచ్చాడు, నువ్వేం చేసావు అన్నాడు. ఎట్లా ఉండకూడదండి. ఏదైనా మీ టీం రియాల్టర్తో మాట్లాడుకున్నప్పుడు కమిషన్ అనేది ముందే మాట్లాడుకొని పేపర్లో పెట్టుకోవాలి. షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ టైం ఇప్పుడు గోల్డెన్ డక్ స్టోరీ అయిపోతుంది. మీరు కానీ ఒక ఏజెంట్ తాలూకా లీడ్, జూనియర్ తాలూకా ఏజెంట్ లీడ్, సీనియర్ లీడర్ తీసుకుంటే ఆ ఏజెంట్ మళ్ళీ మీ దగ్గరికి ఎప్పటికీ రాడండి. ఎందుకంటే మీరు చీట్ చేస్తారని తెలిసిపోతుంది. ఇవాళ రేపైనా ఆ లీడ్ గురించి ఆ కస్టమర్ ఫోన్ చేయొచ్చు. కాబట్టి నేను అనేది అంటే, ఒక లీడర్గా మీరు సక్సెస్ కావాలి, ఒక మంచి టీంని మెయింటైన్ చేయాలి, టీంని మోటివేట్ చేయాలి. సో ఫస్ట్ యూ షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్. లీడర్స్ అనేవాళ్ళు మోటివేషన్ లేకపోతే చేయాలండి. మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అయితే వాళ్ళు అసలు మోటివేటే అవ్వరు. ఎందుకంటే కింద లెవెల్, జూనియర్ లెవెల్ వాళ్ళు రుచి తెలిసిన దాకా మనం హ్యాండ్ హోల్డ్ చేయాలి. వీళ్ళేదే ఫస్ట్ డీల్లో మనమే దగ్గరుండి చేయించారు. 1-2 డీల్స్ చేయించి కాన్ఫిడెన్స్ పెంచితే ఆ ఏజెంట్ కానీ రియల్టర్ కానీ మనం వదలరు. మనమే సంపాదించాలి. వాళ్ళు ఇప్పుడు చాలామంది ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా మీరు టీం ద్వారా చేసుకోవచ్చు.
ఎవరైతే టీం ద్వారా చేసుకుంటారో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు. ఎవరైతే సొంతంగా ఇండివిజువల్ చేసుకుంటారో వాళ్ళు ఒక్కడే బాగుపడతారు. 10 మంది బాగుపడితే 10 మంది ఎఫర్ట్ ఇవాళ తక్కువ ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ 10 years 10 మంది 100 మంది రిజల్ట్స్ ఇస్తారు. మీరు ఒక్కరంటే 1% బికమ్ 2%, యూ కెనాట్ బికమ్ 100%. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను. సో యాజ్ ఎ లీడర్ హౌ యూ షుడ్ రిటైన్ యువర్ టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫ్యాక్టర్ మిగతా ఏ ఫ్యాక్టర్ అంటే ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సో దీని మీద మీకు అవగాహన కావాలంటే నన్ను సంప్రదించండి.